నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ జగిత్యాల నుంచి నిజామాబాద్ కు కేసీఆర్ కాసేపట్లో ప్రారంభం కానున్న రోడ్ షో కేసీఆర్ బస్ ని చెక్ చేసిన అధికారులు సహకరించిన బీఆర్ఎస్ అధినేత తప్పుడు ప్రచారాన్ని మెదక్ ప్రజలు నమ్మరన్న హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్తారని వార్నింగ్ కేసీఆర్ పై తిట్లు దేవుడిపై ఒట్లు తప్ప రేవంత్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని కేటీఆర్ పిలుపు వాడవాడకు ఇంటింటికి గులాబీ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ మద్దతు జగిత్యాల నుంచి నిజామాబాద్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది నిజామాబాద్ చేరుకున్న అనంతరం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది అటు జిల్లా కేంద్రం నెహ్రూ చౌక్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు కేసీఆర్ ప్రసంగం వినేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు వంశీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము కొద్దిసేపటి క్రితమే జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ఏదైతే నిజామాబాద్ దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది దాంతో పాటుగా ప్రధానంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టినటువంటి బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను అటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము 4 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చిందనే అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది ప్రధానంగా దాంతో పాటుగా ఆరు గ్యారంటీలకు సంబంధించి కావచ్చు 420 హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వాటిపైన కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము దాంతో పాటుగా బీజేపీ పార్టీ అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను ఎలా కాలరాసిందనే అంశానికి సంబంధించి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము అటు ప్రధానంగా అటు ఏదైతే పార్లమెంట్ లో తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కూడా వారు ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము తెలంగాణ హక్కులను సాధించుకోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని కూడా వారు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గెలుపు ఆవశ్యకతను వారు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది మొత్తం మీద బస్ యాత్రకు సంబంధించి కూడా విశేషమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది రైట్ వంశీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్
జగిత్యాల నుంచి నిజామాబాద్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. నిజామాబాద్ చేరుకున్న అనంతరం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అటు జిల్లా కేంద్రం నెహ్రూ చౌక్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, కేసీఆర్ రోడ్ షో ఎంతవరకు చేరుకుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా సరిహద్దులైనటువంటి కమ్మర్పల్లికి చేరుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. జిల్లా సరిహద్దు నుంచి నేరుగా కమ్మర్పల్లి, ఆర్మూరు, బాదకొండ నియోజకవర్గాల మీదుగా ఇక్కడ జిల్లా సరిహద్దులో అయినటువంటి కమ్మర్పల్లి నుంచి చేరుకొని జిల్లా సరిహద్దుల బాదకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కూడల వల్ల ప్రజలకు అభివాదం చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కంటేశ్వర్ బైపాస్ లో పెద్ద ఎత్తున స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. కంటేశ్వర్ చౌరస్తా నుంచి పాత కలెక్టరేట్ మీదుగా బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు దారి పొడుగునా స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించేందుకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తో ఇవాళ అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రజలకు అభివాదం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ పార్క్ చౌరస్తాలో ప్రధాన 4 కూడళ్ల వద్ద బీఆర్ఎస్ అధినేత కాన్వాయ్ ఆపుతుంది. అక్కడ ప్రజలకు అభివాదం చేసి కొంత ముందుకు జరిగిన తర్వాత అక్కడ మల్లేపల్లి చౌరస్తా మీదుగా అటు వర్ణి చౌరస్తాకు ఆనుకొని ఉన్నటువంటి అటు ఒలింపిక్ బేకరీ పక్క నుంచి బస్ నుంచి ప్రజలకు అభివాదం చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా 5 కాన్స్టిట్యూన్సీల నుంచి ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్ బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు ఆయన అభిమానులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న తరుణంలో ఎంత సున్యాసంగా వస్తారో అంత సున్యాసంగా బయటకు వెళ్లేందుకు, అదేవిధంగా పార్కింగ్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అటు కంటేశ్వర్ సమీపంలో ఉన్నట్టు స్వాగతోత్సవానికి చేరుకున్న తర్వాత ఒక ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత అభివాదం చేస్తూ ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. మరో అరగంటలో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్ ని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొనేందుకు జగిత్యాల నుంచి కేసీఆర్ వెళ్తుండగా మార్గ మధ్యలో అధికారులు బస్ను ఆపారు. బస్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేవని నిర్ధారించుకున్నారు. అధికారుల తనిఖీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహకరించారు.